గ్రామ పంచాయతీ నిధులు గోల్మాల్. గ్రామ పంచాయతీ నిధులు గోల్మాల్ అవుతున్నాయని కలెక్టర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన గ్రామ యువకులు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ నిధులు సెక్రటరీ, స్పెషల్ ఆఫీసులతో పాటు అధికారులు కుమ్మక్కై గ్రామ పంచాయతీగా నిధులను గ్రామాన్ని డెవలప్ చేయకుండా నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించిన యువకులు. మేము ఆర్టీఏ కింద వివరాలు కావాలని అడిగితే వివరాలు కూడా ఇవ్వడం లేదని తెలిపిన గ్రామ యువకులు. గ్రామంలో సోలార్ ప్లాంట్ కోసం 10 లక్షలు విత్ డ్రా చేసి దుర్వినియోగం చేశారని, అలాగే సోలార్ ప్లాంట్ ఎక్కడ అని అడిగితే సమాధానం ఇవ్వడం లేదని యువకులు ఆరోపించారు. పేరు అరళి ప్రవీణ్ కుమార్. మాది పేడపల్లి గ్రామం, కాల్వ శ్రీరాంపూర్ మండలం, పెద్దపల్లి జిల్లా. నేను మా గ్రామంకి వచ్చిన 2019 నుండి 2025 వరకు వచ్చిన గ్రామ పంచాయతీ నిధులన్నీ, వాటి ఖర్చుల వివరాల కోరుతూ ఆర్టీఐ కింద గ్రామ కార్యదర్శిని సమాచార హక్కు చట్టం కింద అడగడం జరిగింది. అయినా ఇప్పటికీ 60 రోజులు గడిచిపోయింది, సమాచారం ఇవ్వలేదు. దాదాపుగా 4 కోట్ల ఫండ్ వచ్చినట్టుగా అంచనా నాకు ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్లో నేను చెక్ చేశాను. అది కూడా చూపించాను సార్కి. అక్కడ సోలార్ స్ట్రీట్ లైట్స్ అని ఇన్స్టాలేషన్ అని 10 lakhs విత్డ్రా చేశారు. బట్ ఒక సోలార్ ప్యానెల్ కూడా లేదు. ఇలాంటి చాలా అవినీతి జరుగుతున్నాయి. అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ అయితే ఊర్లో లేదు సార్ మాకు ఇక్కడ. దీని గురించి నేను ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, మన సెక్రటరీతో మళ్ళీ డిపిఓ సార్ని కూడా కలిశాను. లాస్ట్ వీక్ ప్రజావాణిలోకి వచ్చి కలెక్టర్ గారిని కూడా కలిశాను. కలెక్టర్ గారు డిపిఓ గారిని స్పెషల్ ఆఫీసర్గా పంపించి ఎంక్వైరీకి పంపించినా కానీ సెక్రటరీ ఇవ్వట్లేదు. 60 రోజులైనా గడిచినా కానీ ఇప్పటికీ మాకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. ఇది క్లియర్గా అవినీతి జరిగిందని మాకు అనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు అవినీతి చేయకుండా మాకు ఇప్పటికి ఇవ్వాలి సార్. వాళ్ళు ఇప్పటి వరకు ఇవ్వలేదు. దయచేసి ఇప్పించండి అని కలెక్టర్ గారిని మళ్ళీ ఈరోజు కూడా ప్రజావాణిలో కోరడం జరిగింది. ఆయన ఈరోజు ఇవ్వాలని చెప్పారు. ఆయనకి దయచేసి మాకు న్యాయం చేయాలని మేము న్యూస్ తరపు నుండి కోరుకుంటున్నాం సార్. దయచేసి మాకు సహాయం చేయండి సార్. సార్ ఇది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మా గ్రామానికి క్రీడా ప్రాంగణానికి అలకేట్ అయింది డబ్బు. అది కూడా క్రీడా ప్రాంగణంలో పెట్టిన ఎక్విప్మెంట్ కూడా ఎలాంటి ఉపయోగకరంగా లేదు. చాలా అవినీతి జరిగింది సార్. ఓన్లీ ఒక బోర్డు పెట్టి మాత్రమే పైసలు అంటే అమౌంట్ అంతా దుర్వినియోగం చేసినట్టుగా క్లియర్గా కనపడుతుంది సార్. మనకి స్ట్రీట్ లైట్ బల్బ్స్ వెలగట్లేదు, వాటర్ సరిగా రావట్లేదు, డ్రైనేజ్ క్లీన్ చేయట్లేదు. అక్కడ గ్రంథాలయం అని పెట్టారు సార్. గ్రంథాలయంలో డాగ్స్ పడుకుంటున్నాయి. ఎట్లాంటి డెవలప్మెంట్ విలేజ్లో లేదు. మా గ్రామాన్ని మేము స్మార్ట్ విలేజ్గా తీర్చిదిద్దుకోవడానికి మేము ఒక 200 మంది గ్రామ యువత అందరం కలిసి మేము దీన్ని ఆర్టీఐ చట్టం కింద అడగడం జరిగింది సార్. ఇది దయచేసి మాకు న్యాయం కల్పించాలని కోరుతున్నాం సార్ మేము. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.